ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారు? మీరు రోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము 143వ సంకీర్తన 8వ వచనము. ఉదయమందు నీ కృపను నాకు వినిపించుము. నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను కనుక నడువవలసిన మార్గమును నాకు తెలియచేయము. నా ప్రాణమును నీ వైపు నేనెత్తికొనుచున్నాను. ప్రియులారా, ప్రతిరోజు ఉదయాన్నే మన ప్రాణ ఆత్మ శరీరం దేవుని వైపు ఎత్తిపట్టుకోవాలి. దేవుని కృప కొరకు కనిపెట్టాలి. మనము నడవవలసిన ఆ మార్గాన్ని బయలుపరచమని అడగాలి. అంటే సంపూర్తిగా దేవుని మీద ఆధారపడి జీవించాలి. కేవలము మనకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయమని భౌతిక వనరులపై మాత్రమే కాకుండా దేవుని మీదే విశ్వాసాన్ని నిలిపిన మనస్సు కావాలనే దేవుని అడగాలి. తర్వాత హృదయపూర్వక సమర్పణ అంటే మన ప్రాణాన్ని దేవుని వైపు ఎత్తుకోవాలి. మన ప్రార్థన మరి ఆయన చూపే దారి కోసం ఆత్మీయంగా దేవుని వైపు తిరగాలి అన్నమాట. తర్వాత మన నిర్ణయాలు, పనులు, సంబంధాలు అన్నిటిలోనూ దేవుడు చూపే దారినే అనుసరించమని మనము విజ్ఞప్తి చేయాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, ఈ ఉదయం నేను నా ప్రాణాన్ని నీ వైపు ఎత్తుతున్నాను తండ్రి. నీ కృపాస్వరమును వినిపించండి. ఈరోజు నడవవలసిన మార్గాన్ని మాకు బయలుపరచండి. నీ దారిలో నడుచున్నట్లు నన్ను నడిపించండి. నీపై నిత్యము విశ్వాసం ఉంచుటకు నాకు తగిన బలమేమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకెవరికైనా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. +965 94724454. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీకెవరికైనా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. +965 94724454. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.